ప్రతిరోజు మనం తెలియకుండానే ఎంత జీఎస్టీ కడుతున్నామో తెలుసా? మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కట్టకపోయినా మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనం జీఎస్టీని ఏదో ఒక రూపంలో కడుతూనే ఉంటాం. ఇది ఎలా జరుగుతుందో ఒక నార్మల్ డే ఎగ్జాంపుల్ తో చూద్దాం. మీరు ఇప్పుడు మాస్టర్ జీఎస్టీ ఇన్ 10 days లో ఎపిసోడ్ 8 చూస్తున్నారు. ఇప్పటికే 7 ఎపిసోడ్స్ లో జీఎస్టీ హిస్టరీ నుంచి జీఎస్టీ లో బిల్ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, జిఎస్టీ స్లాబ్స్, హెచ్ఎస్ఎన్ కోడ్ అంటే ఏంటి, ఇలా చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. ఇంకా ఆ వీడియోలు చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఉంటే తప్పక చూడండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఇప్పుడు టాపిక్ లోకి వచ్చేద్దాం. మార్నింగ్ లేవగానే టూత్ పేస్ట్ వాడతాం, దానిపై జీఎస్టీ ఉంటుంది. షాంపూ వాడతాం, దానిపై జీఎస్టీ ఉంటుంది. టీ తాగాలంటే టీ పౌడర్ కావాలి, దానిపై జీఎస్టీ ఉంటుంది. అంటే మనం డే స్టార్ట్ అయ్యే లోపే మన జీఎస్టీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. మీరు ఇప్పుడు ఆఫీస్ కి రెడీ అవుతున్నారు అనుకుందాం. మనం వేసుకునే షర్ట్ లేదా క్లాత్ మీద కూడా వాటి ప్రైస్ కేటగిరీ బట్టి జీఎస్టీ ఉంటుంది. అంటే టూత్ పేస్ట్ నుంచి టీ వరకు, షాంపూ నుండి క్లాత్ వరకు చిన్న చిన్న అమౌంట్ రూపంలో జీఎస్టీ పే చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఒక ఫ్యామిలీ నెలకు 15,000 ఖర్చు పెడుతుంది అనుకుందాం. వారి రోజువారీ పర్చేసెస్ బట్టి రోజుకి దాదాపు 20 నుంచి 25 వరకు జీఎస్టీ ఉండొచ్చు. అంటే నెల మొత్తం కలిపితే 600 to 750 వరకు అవ్వచ్చు. వాళ్ళు మేజర్ గా ప్యాకేజ్డ్ ఆయిల్, టీ, బిస్కెట్స్, మొబైల్ రీఛార్జెస్, సోప్స్ లాంటి వాటి మీద ఖర్చు పెట్టొచ్చు. అదే ఫ్యామిలీ నెలకు 40,000 ఖర్చు పెడితే రెస్టారెంట్ బిల్, ఓటీటీ, ఎలక్ట్రానిక్స్, ఇంటర్నెట్ బిల్ లాంటి ఎక్స్పెన్సెస్ వల్ల రోజుకి 70 to 90 వరకు, అంటే నెలకి 2100 నుంచి 2700 వరకు జీఎస్టీ ఉండొచ్చు. ఇక మంత్లీ ఎక్స్పెన్సెస్ 80,000 దాటితే క్లాత్, క్యాబ్ రైడ్స్, ఎలక్ట్రానిక్, కాస్మెటిక్స్ లాంటి టాక్సబుల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండడం వలన రోజుకి 180 to 250 వరకు, అంటే నెలకి 5,400 to 7,500 వరకు జీఎస్టీ ఉండొచ్చు. అంటే జీఎస్టీ మనకి ఒక్కసారిగా పెద్ద అమౌంట్ లా కనిపించకపోవచ్చు. 10 ఇక్కడ, 20 అక్కడ, 50 ఇంకో చోట, ఇలా నెల చివర్లో అన్ని కలిపి చూస్తే వేల రూపాయలు అవ్వచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ 9 లో మరి అసలు జీఎస్టీ లేని ప్రోడక్ట్లు ఏవి, గవర్నమెంట్ వాటిపై ట్యాక్స్ ఎలా వసూలు చేస్తుందో చూద్దాం. ఈ వీడియో మీకు ఒక కొత్త విషయాన్ని నేర్పించింది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ ఫైనాన్షియల్ వీడియోస్ కోసం టెక్విన్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మాస్టర్ జీఎస్టీ సిరీస్ లోని మిగతా ఎపిసోడ్స్ ని తప్పక చూడండి.